ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? మన గ్రూప్ లో ఫీమేల్ డాన్సర్ లేదు. నేనున్నాను కదా, నా హస్బెండ్ ఒక బాక్సర్. ఇది బాక్సింగ్ కాంపిటీషన్ కాదు, డాన్స్ కాంపిటీషన్. నాకు భరతనాట్యం తెలుసు, బ్యాక్ బ్యాక్. దాంతో నువ్వేం చేస్తావు? డాన్స్ చేయాలి కదా. ఒరే గాడిద, భరతనాట్యం అనేది క్లాసికల్ డాన్స్, అర్థమైందా? ఉండు, ఇప్పుడే చూపిస్తాను. చాలా మంచి విషయం. చూడండి, ఫీమేల్ డాన్సర్ వచ్చేసింది. ఇక ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఆపండి. ఇక్కడికి వచ్చిన నా ప్రియాతి ప్రియమైన స్నేహితులందరికీ ఈ డాక్టర్ బాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాడు. సమోసాని వేడి నూనెలో వేయించాలి. డాన్స్ అంటే అద్భుతమైన స్టెప్పులు వేయాలి. చప్పట్లు కొట్టండి. అరే కన్నా చాలరా, నువ్వు కూడా ప్రారంభించేసావా ఏంటి? ఎగతాళి చెయ్యకు, మీదకు దూసుకొస్తాను. నిజం చెప్పాలంటే నువ్వు చెప్పింది నిజమే. ఈ కవితని కన్నానే రాసిచ్చారు. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను నా స్టైల్లో యాంకరింగ్ చెయ్యబోతున్నాను. నా స్టైల్ ఎలా ఉంటుందంటే, నా స్టైల్ని కాపీ కొట్టి ఎంతో మంది హీరోలు అయ్యారు. కొంతమంది ఒళ్ళు చేశారు, కొంతమంది సన్నపడ్డారు. షో ప్రారంభించండి. అయితే మన మొదటి గ్రూప్ని పిలుద్దాం. చప్పట్లు కొట్టండి. కుందేళ్ల నేషనల్ గ్రూప్. కుందేళ్లు వెంటనే స్టేజ్ పైకి రండి. మంకిస్తాన్ నుంచి టీమ్ మంకీస్. వీడు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటున్నాడు. జోర్దార్, జోర్దార్, కళ్ళు తెరువు జోర్దార్. ఏంటయ్యా, ఇదేమైనా పడుకునే సమయమా? మరి మొద్దులా తయారవుతున్నావు. రా, బయటికి రా వెంటనే. సరేలే, వెళదాం. ఎవరు ఇలా చేసింది? సారీ అంటావేంటి? నువ్వు ఎంత వెయిట్గా ఉన్నావో తెలుసా? నన్ను చట్నీ చేసావు. వీడు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటున్నాడు, అందుకే బద్దకిష్ట అయిపోయాడు. ఎనీ డౌట్స్? నేను లావ్ అయిపోయానా? అవునవును, ఇలాగే లావవుతూ వెళ్ళావనుకో ఒకరోజు బలూన్ లాగా పేలిపోతావు. కాపాడండి, కాపాడండి, నేను గాల్లో ఎగిరిపోతున్నాను. లావడు నాకు ఇష్టం లేదు. అయితే ఎక్సర్సైజ్ చేయి. నన్ను చూసావా ఎంత ఫిట్ గా ఉన్నానో? నిన్నే వెయిట్ చెక్ చేసుకున్నాను, 2 కిలోలు తగ్గిపోయాను. కిటీ, నువ్వు సన్నీ పార్ట్నర్ అయ్యావా? నువ్వు ఆర్గనైజర్ కదా, నువ్వు పార్టిసిపేట్ చేయలేవు. ఓహో, నేను సన్నికి ప్రాక్టీస్ ఇస్తున్నాను. తన పార్ట్నర్ కి పాపం బెనికింది. ఇంతకీ
మీరు ఇక్కడేం చేస్తున్నారు? నీ కోసం వంకాయ పులుసు ఇంకా పొరాటాలు తీసుకొచ్చాం చూసుకో. బాగుంది, కానీ ఈ రోజు ట్రీట్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? దీన్ని నువ్వు తిని సంతోషపడాలి, తర్వాత మమ్మల్ని డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయనివ్వాలి. లంచమా? వీళ్ళ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? వీళ్ళ పద్ధతిగా ఏం పని చేశారని. అలాంటిదేం లేదు కిటీ, మేము ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి. మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మ్యాగ్నిటైజ్ చేస్తావా? మాకు డాన్స్ తెలుసు, అర్థమైందా? అప్పుడే మేము కూడా గెలుస్తాము. ఎలా గెలుస్తారు? జడ్జి గారికి వంకాయ పులుసుని పరోటా ఇచ్చి గెలుస్తారా? ఒకవేళ ప్రెషర్ చేస్తే టీం అంతా చూసి నవ్వుతారు. వీళ్ళిద్దరు చాలా మంచి డాన్సర్స్, నేను చూశాను. కమాన్ కెట్టి, వీళ్ళకి డాన్స్ ఫామ్ అంటే ఏంటో అస్సలు తెలియదు. చెప్పు హనీ, సల్సా అంటే ఏమిటో? అది సాసు, దాన్ని నేను నాచెస్తో తింటాను. చూసారా, ఇది పరిస్థితి. మీకు విషయం తెలుసా? ఆఖరికి నేనే గెలుస్తాను. అయితే మమ్మల్ని కూడా కాంపిటీషన్ లో పాల్గొనివ్వు. ఎందుకు భయపడతావు చెప్పు. తోతారం ఎక్కడా? ఇంకోటి ఇంకోటి అదే బాడీని పెంచుకోవడానికి కూర్చుంటాడు. చూడు, వెళ్ళే ట్రైన్ లో ఎక్కొద్దు. నేను నీతో చెప్పడం లేదు, ముందు నువ్వు ఈ వెయిట్ ఎత్తే పని చూడు. ఓకే, 1 2 3. ఏంటయ్యా, నీకేం కావాలి? తోతారం, నేను లావైపోతున్నాను, నా ఒళ్ళు తగ్గించాలి. అయితే నువ్వు ఒక పని చేయి, ట్రెడ్మిల్ మీద ఎక్కు తొక్కుతావా? ఇది ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదే. ఒకవేళ ఈ బటన్ నొక్కాలేమో. అడుగులు అడుగు వేసి నడుస్తూ నా ఒళ్ళు తగ్గించాలి. అయితే నువ్వు ఒక పని చేయి, ట్రెడ్మిల్ మీద ఎక్కు తొక్కుతావా? అడుగు మీద అడుగు వేసి నా ఒళ్ళు తగ్గించాలి. ఇప్పుడు బాగుంది కదా. మినిమం అరగంట నడవాలి, అర్థమైందా? నేను ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతాను. ఆల్ ద బెస్ట్. నేను వెళ్ళి బనానా మిల్క్ షేక్ తాగి వస్తాను. అడుగు మీద అడుగు వేసి నా ఒళ్ళు తగ్గించాలి, నా ఒళ్ళు తగ్గించాలి. ఇప్పుడు రాబోయేది మన చివరి డాన్స్ గ్రూప్. వాళ్ళే బన్నీ గ్రూప్. వాళ్ళే మ్యాడ్ బాయ్స్ మస్తీ. చప్పట్లు కొట్టండి. చూసి
నడవలేవా? నా కాలు తొక్కుంటూ నడుస్తున్నా. సారీ సారీ మేడం. అరే ఏంటి సారీ? ఎయిర్ హోస్టెస్ కాళ్ళు తొక్కితే టీ కాఫీలు మీకు ఎవరిస్తారు? అయితే నువ్వు ఆరోస్ చేసా? ఏ ఉండకూడదా ఏంటి? అబ్బాయి లేదు లేదు, మీరు ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ. మీరు నన్ను అండర్ ఎస్టిమేట్ వేయకండి. మీరు టీ తాగుతారా? ముందు మనం కూర్చుందాం, ఆ తర్వాతే కాఫీ తాగుదాం. అర్థమైందా? మీరు మా గెస్ట్ కదా, మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాం? సార్, మీకోసం నేను బటర్ కచోరీ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చొస్తాను. కారం చట్నీ కూడా ఉంది. నమస్తే. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేంత వరకు మీరు దయచేసి సీట్ బెల్ట్స్ వేసుకోండి. సారీ కన్నా సార్. ఏ బుద్ధిలేనోడా, ఇక్కడ కాదు, గార్డెన్ లో వెళ్ళి చెయ్యి. ఓకే. నందు, ఈ సీసా ఎలా పైకి కిందకి తిరుగుతోంది? తెలీదు. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా వచ్చి కూర్చుంటే కదా ఇది కిందకి పైకి వెళ్ళిపోతుందేంటి? నందు అందరికి బంధువు. నన్ను ఎవరైనా కిందకి దింపండి, ఇది కిందకి పైకి వెళ్ళిపోతుందేంటి? ఏయ్! యారే, ఏంటిది? అందరూ వచ్చి నా మీద పడుతున్నారు. ఇది ఈ జోర్దార్ వల్లే జరిగింది. తను ఈ సీసా మీద పడ్డందు వల్ల నందు పైకి వెళ్ళాడు, నందు కింద పడినందు వల్ల నేను పైకి వెళ్ళాను. అప్పుడే నిన్ను గుద్దేశాను. ప్లేన్ ని డ్రైవ్ చేశారా? ఒకసారి ఇలాగే ట్రై చేసాము, కానీ వెళ్ళి గుద్దేశాము. దేవుడా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. అని నువ్వేం చేస్తున్నావు? ఆ లివర్ ని ముందుకిన్నట్టు. సరే, ఎదురుకుండా కొంటుంది. అర్థమైందా? తిరిగి రాలేను. నేను రేడియోలో మాట్లాడతాను. ఓ, నువ్వు రేడియోలో మాట్లాడతావా? మాకది వినిపిస్తుంది. అరే, నేను ఈ రేడియో ద్వారా కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతాను. జరుగు. వెళ్ళిపోమని లేదు, కాస్త జరగమని చెప్పాను. హలో కంట్రోల్ రూమ్, నేను ఫ్లైట్ నెంబర్ 340 నుండి సంకటాదేవిని మాట్లాడుతున్నాను. మేము పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. ఇద్దరు పైలట్స్ కి ఫుడ్ పాయిజన్ అయ్యి పడిపోయి ఉన్నారు. అది ఎలా జరిగింది? అరే, ఇప్పుడు స్టోరీ అంతా మొదటి నుంచి చెప్పాలా? ముందు మేము ల్యాండ్ అవడానికి పక్కనే ఏదైనా ఎయిర్పోర్ట్ ఉందేమో చెప్పండి. పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది. అవును, నిన్న మేడం వెయిట్ మిషన్ లో చెక్ చేశారు. నా వెయిట్ 2 కిలోలు పెరిగింది. చూడు, 20% ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత 80% డైట్. నువ్వు డైటింగ్ ప్రారంభించు. ఎలా? సలాడ్ తిను, తర్వాత ఆకుకూరలు తిను. అందుచేత ఎనర్జీ వస్తుంది, వెయిట్ తగ్గిపోతావు. ఓకే, థ్యాంక్స్ తోతారాం. ఆకుకూర ఒళ్ళు తగ్గించాలంటే ఆకుకూర తింటూ ఉండాలి. తిందాం.
ఏమైందయ్యా? నా ఆకుకూర తినేసావా? ఇప్పుడు చూడు నీ సంగతి తెలుస్తా. అరే ఆగండి అయ్యా, నేను లోపల ఉన్నాను. వాళ్ళు అటాక్ చేస్తున్నారు అయ్యా. ఓరి భగవంతుడా, మన ప్లేన్ ఇప్పుడు హిట్ అయింది. హిట్ కాదు, సూపర్ హిట్ అయిపోయింది. చూడు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇటాచి అంటే బాంబు వేశారని అర్థం. అనుమానమా? అరే, 2 ఇంజిన్లో ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. ఒక ఇంజిన్ ఉంది కదా, మేము అన్నిటినీ ఒక ఇంజిన్ తోనే నడుపుతాము. ప్లేన్ ఒక వైపుకు వెళ్తోంది, అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. అరే ఇది ప్లేన్ అయ్యా, గాలిపటం కాదు. దారం కట్టి పైకి ఎగరవేయటానికి. తన బ్రెయిన్ మొదటి నుంచే లేదా, లేక ఇప్పుడేమైనా తగ్గిందా? వెంకటాదేవి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళని కిందకి దింపేయండి. అరే, పైకి ఎగిరే ట్రైన్ నుండి ఎలా కిందకు పోయమంటావు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చిన్న పక్షి ఏదో ఏరోప్లేన్ కి ఢీ కొన్నట్టుంది. చిన్న పక్షి గుద్దేందువల్ల ప్లేనే ఆడుతుందా ఏంటి? అరే తెలివి తక్కువడా, ఫ్యాన్ కి ఢీ కొన్నట్టుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. అని మనం అక్కడ లాంచ్ చేద్దాం. నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్న ప్లేస్ లో ల్యాండింగ్ చేయడం వీలవుతుందా? వేరే మార్గమే లేదు. ఇలా చేయకపోతే ప్లేన్ క్రాష్ అయిపోతుంది. మనం ఛాన్స్ తీసుకోవాలి, అర్థమైందా? హనీ రెడీ. నా బిడ్డ. సారీ, ఇదిగోండి మీ అబ్బాయి. హనీ, వచ్చి కూర్చో. నేను వాష్రూమ్ కి వెళ్ళాలి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. టర్బులెన్సే. ఏమైంది? భూకంపం
భూకంపం వచ్చిందా ఏంటి? ప్లేన్ లో భూకంపం రాదు, అర్థమైందా? దయచేసి మీ సీట్ బెల్ట్స్ ని వేసుకోండి. మేడం ఇన్ని ఎక్కువ టర్బులెన్సా? ఇప్పుడు ఇవిడ చెప్తున్నారు భయపడడానికి ఎటువంటి అవకాశం లేదు అంటున్నారు. అనుమానమా? ఇప్పుడు ఖచ్చితంగా భయపడాలి, ఎందుకంటే కచోరీ తిన్న ఇద్దరు పైలట్స్ ఫుడ్ పాయిజన్ అయ్యి పడిపోయి ఉన్నారు. ఏంటి? ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ప్లేన్ తానంతటికి అదే వెళ్తోంది. ప్లేన్ డ్రైవ్ చేయడం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్లేన్ ఏమైనా గాలిపటమా దాన్ని ఎగరవేయడానికి? ఆ సంగతి మేం